హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. సో ఈరోజు అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసామండి మేము. ఈ ట్రైబల్ మ్యూజియంలో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. సో దాని టికెట్ ప్రైజెస్ అనేవి అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగనమాట. సో చూసారు కదా, ఇది లేక్ చిన్నగా ఉన్నది. దీనిలో బోటింగ్ అది జరుగుతుంది. తర్వాత అక్కడంతా ఇలాగా డిఫరెంట్వి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్లాన్స్ అంతా ఉన్నాయి. నెక్స్ట్ అప్పట్లో జనరల్గా అరకులో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఆ మ్యాప్ వ్యూ అంతా కూడా అక్కడ ఉందండి. సో ఇది చూసారా, అరకులో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎలా ఉంది, టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి అనేవి ఉన్నాయి. నెక్స్ట్ గేమింగ్ ఆడుకోవడానికి కూడా గేమింగ్ జోన్ అంతా ఉన్నది. నెక్స్ట్ జిప్ లైన్ కూడా ఉన్నది. ఇంతకుముందు అరకులో ట్రైబల్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, ఏమేం చేసేవాళ్ళు, ఎన్ని రకాల పనులు ఉన్నాయి, ఎవరెవరు ఏ వృత్తిలో ఉండేవాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కటి వివరంగా అక్కడ రాసి వివరించారండి. అదొకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్నమెంట్స్ ఉంటాయి, లేడీస్కి సంబంధించినవి, బ్యాగ్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు కానీ, పాత రోజుల్లో మనకి మ్యూజిక్ ఎలాగా ఉండేది, వైలిన్ ఎలా ఉండేది, తబలా ఇవన్నీ ఉంటాయి కదండి, ఫ్లూట్, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కూడా అంతా పెట్టారనమాట. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అనుకుంటా అరౌండ్. సో పర్ హెడ్కి 60 రూపీస్ ఉంటుంది. ఇలా ఎంటర్ అయిపోయాక సో చూసారు కదా, ఈ విధంగా అప్పట్లో ఎలాగ బాణాలు అనేవి తయారు చేసి ఎలాగా ఇది చేసేవాళ్ళు, జంతువుల్ని వేటాడడం ఏంటి అన్నీ అక్కడ మెన్షన్ చేసి రాశారండి. ఎన్ని రకాలు ఉండే ఈ పాములేంటి, జంతువులేంటి అనేవి కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో చూసారు కదండి, మనకి రోలు, రోకలి, తిరగలి ఇలా అన్ని డిఫరెంట్ టైప్ ఉంటాయి. కొంతమంది ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు, కానీ కొంతమందికి మన న్యూ జనరేషన్ వాళ్ళకి తెలీదు. సో ఎప్పుడు ఏంటి అంటే పాతవి ఉంటాయి కదా, ఇలా ఉంటాయి అని మనం చూపించవచ్చు అనమాట చిన్నపిల్లలకి. సో ప్రజెంట్ జనరేషన్ పీపుల్కి చూపిస్తే ఓకే, ప్రీవియస్ డేస్లో ఇలా ఉండేవా అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. అది ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు జస్ట్ వెళ్ళి చూడొచ్చు. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు అరకు వెళ్ళినప్పుడు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట అరకులో. సో ఇదండి, ఇలాగా మొత్తం అంతా మనకి ఎంతసేపు పట్టిందంటే మాకు అరౌండ్ ఒక 20 to 30 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది. అలా చూసేసి అలా బయటకు వచ్చేసాము. సో ఈ విధంగా టోటల్ అంతా అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా ఉన్నారో మనము అలా ఉండి దిగుదాము అని చెప్పేసి అలా కూడా కొన్ని ఫన్నీ ఇమేజెస్ ఇలా క్యాప్చర్ చేసుకుంటున్నారనమాట. సో చూసేయండి అలాగా. నెక్స్ట్ ఇదంతా కిందన అయిపోయాక మళ్ళీ పైకి ఎక్కాలండి. పైకి ఎక్కేసాక పై ఫ్లోర్లో కూడా టోటల్ అంతా ఉన్నది. అదంతా కూడా చూసుకుని మేము ఇలా బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చేసాక ఇదంతా ఫొటోస్ దిగడానికి బాగుంది. సో చూసారు కదా, ఇలాగ పైన కూడా అంత ఏం లేదు, ఒక అరౌండ్ ఒక 5 to 10 ఉన్నాయి అంతే. అది అలా చూసేసుకొని వచ్చేసామండి. బయటంతా వ్యూ పాయింట్ చాలా బాగుంది. సన్ఫ్లవర్స్ ఉన్నాయి, నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా చాలా బాగున్నాయి అన్నమాట బయటంతా. సో మీకు ఎప్పుడైనా వీలైతే వెళ్ళి చూసి రావచ్చు, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అరకు వెళ్ళినప్పుడు ఒకసారి ఇలాగా ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్